ఫ్రెండ్స్ ఏపీటెట్ అప్లికేషన్కి మనం సబ్మిషన్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే మనకు కనిపించడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క వీడియో అనేది దానికోసమే. సో ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు వస్తాయి. అంతేకాకుండా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు మనకు సాక్షి పేపర్ కనుక పరిశీలించినట్లయితే సో మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఏవైతే ఆ టెట్కి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి అవేం కూడా మనకు వర్క్ చేయట్లేదు. సో దాని గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎందుకంటే మనం ఈ యొక్క టెట్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్కి కాకుండా వేరే ఆప్షన్స్కి మనకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో దీని నుంచి చాలా క్లుప్తంగా మనకు ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ కనుక మీరు కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ టీచర్ల అర్హత పరీక్ష టెట్ హెల్ప్ లైన్ నంబర్లు మోగనం పట్టాయి. జూన్ 10 నుంచి 21 తేదీ వరకు ఆన్లైన్లో జరిగే టెట్ కోసం ఈ నెల 5న విద్యాశాఖ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. ఇందుకోసం ఈ నెల 5న మనకు 5వ తేదీ నుండి 23వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించుకునేందుకు వీలైతే కల్పించింది. ఈ పరీక్షలకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేసుకోవచ్చు అని చెప్పి మనకు నెంబర్స్ అయితే ఇచ్చారు. అయితే ఈ నెంబర్లు అనేవి ఏ ఒక్క రోజు కూడా పనిచేయట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసిన తర్వాత మనకు స్విచ్ ఆఫ్ అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మనకు ఇదే విధంగా సమాధానం ఇస్తుంది. దీంతో టెట్ అభ్యర్థులు తీవ్ర నిరాశకు అయితే గురవుతున్నారు. ఈసారి జరిగే టెట్లో విద్యాశాఖ పలు మార్పులు అయితే తీసుకొచ్చింది. గతసారి అయితే మనకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని చెప్పి మనకు విడివిడిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. పేపర్ 1 ఎస్జిటి అని చెప్పి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ కానీ, పేపర్ 3 అనే లాంగ్వేజ్ పండిట్ కానీ అప్పుడైతే ఉండడం జరిగింది. ఇప్పుడు మనకు పేపర్ 2 కింద లాంగ్వేజ్ గ్రూప్ అనేది కలిపారు. పేపర్ 2బిలో మనకు పీఈటీని అయితే మనకు ఉంచడం అయితే జరిగింది. దీనివల్ల ఆన్లైన్లో మ్యాథ్స్, సోషల్, సైన్స్ సబ్జెక్టుల వారు తెలుగు ఆప్షన్ పెడితే తెలుగు లాంగ్వేజ్కి అయితే వెళ్ళిపోతుంది. దీంతో సబ్జెక్టులు మారిపోతున్నాయి. ఈ లోపాన్ని గురించి అందులో పొందుపరిచిన కంప్లైంట్ బాక్స్లో పేర్కొన్న దాన్ని తెరవట్లేదు. దీనిపై తెలిపేందుకు హెల్ప్ లైన్ నెంబర్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే మనకు అయితే రెస్పాండ్ అయితే అవ్వడం లేదు. ఇప్పటికైనా సార్ మనకు ఈ యొక్క సబ్జెక్ట్ చేంజ్ ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వాలని చెప్పి విద్యాశాఖకు అభ్యర్థులు అయితే కోరుతున్నారు. సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఉంది. సో కేవలం మీరు ఒక్కరే ఈ యొక్క ప్రాబ్లం అయితే ఫేస్ చేయడం లేదు. సో ఈ విధంగా చాలా మంది అభ్యర్థులు అయితే ఫేస్ చేస్తున్నారు. సో అందరూ టెన్షన్ అయితే పడక్కర్లేదు. ఎందుకంటే అందరికీ ఈ యొక్క ప్రాబ్లం కనుక వచ్చినట్టయితే కంప్లైంట్ బాక్స్ అనేది మనకు మళ్ళీ కొత్తగా ఆప్షన్ అనేది ఇవ్వడం కానీ లేదంటే మరిన్ని అప్డేట్స్ అనేవి మనకు ఆఫీషియల్ వెబ్సైట్లో వస్తాయి. సో తప్పకుండా మీకు ఆ యొక్క అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ పొందుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.